పడుకుందని చెప్పేసి వెళ్ళిపోయిందండి. డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోయాను. గ్యాస్ అంతా ఫామ్ అయిపోయింది పొట్టలో. అసలు ఊపి తీసుకోవడం చాలా కష్టమైపోయిందండి. ఇలా కాదు అనేసి పడుకున్నా సరే తగ్గట్లేదు. అమ్మాయి ఏంటి అలా అయిపోతుంది నాకు ఇలా గ్యాస్ నొప్పి కడుపులో బాగా నొప్పి వచ్చేస్తుంది. ఎప్పుడు లేదు నాకు చాలా గ్యాస్ ఫామ్ అయిపోయి నాకు ఊపిరి అందరం కూడా ఆయాసం వచ్చేస్తుందండి. ఆ గ్యాస్ పైకి తన్నేసి ఆయాసం వచ్చేస్తుంది. అలా అయిపోతున్నాను. ఇప్పుడు మేడం గారు ఫోన్ చేస్తానని ఫోన్ చేస్తే మేడం గారు ఎవరు లేదు కదా షాప్లో కానీ కట్టేసి వెళ్ళిపోతున్నారు. అడిగి వెళ్ళిపోతున్నానని ఫోన్ చేస్తే మా మధ్య గారు వచ్చి బండి మీద తీసుకెళ్ళి ఎందుకంటే దింపేశారండి. దింపేసిన తర్వాత ఆయనకి అలాగే ఉన్నాను. సాయంత్రం వరకు రిలీఫ్ అవ్వలేదు. ప్రేయర్ ఆయిల్ ఉంటుంది ఇంట్లో. ప్రేయర్ ఆయిల్ ఉంటే అది కొంచెం చుట్టూ వేసుకొని తండ్రి నువ్వే ఉన్నారు రేపు పొద్దున్న నాకు ఇది ఫ్రీ అయిపోవాలి, నాకు నొప్పి రాకూడదు. ఆ గ్యాస్ ఎలా వచ్చిందని నొప్పి కడుపులోంచి నడుములోకి వచ్చేసిందండి. బాగా పెయిన్ వచ్చేసింది. దేవుడు మాట్లాడుతుంటే ఫస్ట్ ఈ సాక్ష్యం చెప్పాలనుకున్నాం కానీ దేవుడు నాతో మాట్లాడిన ఆనందంలో ముందు ఆ సాక్ష్యం తర్వాత ఇంకో సాక్ష్యం అందరూ మాట్లాడుతుంటే ఆ సాక్ష్యంలో నేను ఇది చెప్పాలనుకున్నాను కదా ఇది చెప్పాలనుకున్నాను మర్చిపోయి ఇదంతా చెప్తున్నానండి. నిజంగా దేవుడు నాకు స్వస్థపరిచినందుకు నేను దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎలా వచ్చేటప్పుడు కూడా పెయిన్తో వచ్చారు, పెయిన్తో వచ్చారు. ప్రభు చెప్పాడు వివరంగా నువ్వు వచ్చేటప్పుడు కూడా పెయిన్తో వచ్చావు, కూర్చోలేకపోతున్నావు. ప్రభుని స్వస్థపరిచాడు. ఆరాధనలు ఇప్పుడు ఎలా పెయిన్ చాలా ఫ్రీ స్వస్థపరిచిన దేవుడికి మహిమ కలుగును గాక.